రోజు చాలా మంచి పండుగ, మనకి సాంప్రదాయం పండుగ. ఆ రోజు ఏమి మాట్లాడుకుంటే అది జరుగుతుందని చెప్పి మనకి నానుడి, మన పెద్దల నుంచి కూడా అదే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రామాల్లో కానీ పంచాంగ శ్రమం కూడా పెడతా ఉంటాం. అదేవిధంగా మరి నిన్న చూసాం, అన్న తాతాజీ స్టేట్మెంట్ ఇచ్చాడు, మా తమ్ముడు జమీల్ మీద కంప్లైంట్ ఇస్తానని. ఎందుకో అర్థం కాదు. ఉగాది పూట కూడా కంప్లైంట్లు, దౌర్జన్యాలు అంటే ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది అన్నమాట మన పద్ధతి. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదేంటంటే బురద జల్లే కార్యక్రమం. మరిడం పండుగ వస్తుంది. మరిడం పండుగ యొక్క వస్తువులన్నీ కూడా జమీల్ దగ్గర ఉన్నాయని చెప్పి అన్నాడు. ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, బంగారు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ. ఎందువల్లంటే పండుగ చేసేదే నేను, మీ అందరికీ తెలిసిన నర్సీపట్నం ప్రజలకి. అమ్మవారి పాక కట్టిందే నుంచి అమ్మవారిని పూజా కార్యక్రమం అయిన వరకు కూడా నేనే ఉంటాను. పగలంతా ఊళ్ళో చందాలు, రాత్రులంతా జాగరాలు. మరిడం పండుగ నకాలం పండుగ వస్తే మాకు తప్పదు, మా ఇలవేలుపు కాబట్టి. అందరూ చేసేవారు, మా కుటుంబ సభ్యులు చేసేవారు, ప్రజలు సహకారం చేసేవారు. అయితే అయ్యన్న బదులు గారు ఇటు మా వస్తువులు ఇవ్వలేదు అంటాడు. ఇప్పుడు 2018లో పండుగ అయింది, తర్వాత 2020 కానీ 2022 కానీ కరోనా వల్ల పండుగ ఆగిపోయింది. పండుగకి బంగారు వస్తే ఇవ్వలేదు, కంప్లైంట్ ఇస్తానన్నాడు. నా మీద కంప్లైంట్ అవసరం లేదు అమ్మ నువ్వు. ఎందుకంటే అయ్యన్న బదులు కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి. నేను కష్టపడి మనందరి యొక్క సొమ్ము 6 లక్షలు డిపాజిట్ చేసాం మేము అమ్మవారికి. మీ ఎవరికి తెలియదు. 6 లక్షల డిపాజిట్ తోటి ₹2 వడ్డీ కానీ రూపాయి వడ్డీ కానీ వస్తూ ఉండేది. ఆ గుడి మెయింటెనెన్స్ చేస్తూ ఉండేవాని. తర్వాత చాలా పోతే ఉండి కలెక్షన్స్ అన్నీ చూస్తూ ఉండేవి. దాని ద్వారా అలా మెయింటైన్ చేసేవాని. మరి ఈవేళ 6 లక్షల రూపాయలు కూడా అప్పుడు ఆ కమిటీ సభ్యులు నేను మెయిన్, ఎవరికి చెప్పకుండా 6 లక్షల రూపాయలు విత్డ్రా చేసి వాళ్ళు వాడేసుకున్నారు. ఎంత అన్యాయం. నా దగ్గర వస్తువులు ఉన్నాయి, వస్తువులు ఎక్కడికి పోలేదు. రేపు పండుగ జరిగితే ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇది ఎండోమెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఆ ఎండోమెంట్స్ అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే గారు, ఆర్డీ గారు, గ్రామ పెద్దలు, కొంతమంది పెద్దలందరి సమక్షంలో ఆ వస్తువులన్నీ కూడా నేను అప్పచెప్పిస్తాను. ఇందులో ఏ వస్తువు ముట్టుకు, ఎందుకంటే తల్లి సొమ్ము అంటే మన నాశనం అయిపోతుంది మాత్రం గ్యారెంటీకి నేను చెప్పగలను. కాబట్టి కంప్లైంట్ అతను కూడా కాదు, నేను కూడా కంప్లైంట్ ఇస్తాను. ఎందుకంటే భయపడేది ఏం లేదు. ఇది గ్రామ పండుగ, ఇది ఎవరి పండుగ కూడా కాదు. నేను చేస్తానన్నది ఎందుకు, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం చేసుకుంటే ఆ నిర్ణయానికి అయితే మనందరం కూడా సహకరిద్దామని చెప్పడానికి వేళ ప్రెస్ మీట్ పెట్టాం. ఇది ఊరి పండుగ, ఇది సొంతంగా మేము డబ్బులు ఇచ్చి పెట్టుకున్న పండుగ ఏం కాదు. నలుగురితో పాటు మేము ₹100 చందా వేస్తాం తప్ప. అలాగే వస్తువులు అంటారా, వస్తువులు ఎక్కడికి పోలేదు, లిస్టు ప్రకారం ఉన్నాయి. ఆ వస్తువులు కూడా ఎవరు మా సొంతం కాదు, మేము కూడా అందులో ఒక భాగస్వామ్యం అయ్యాం, మా ఫ్యామిలీ మెంబర్ అందరూ తప్ప. అందరూ ప్రజల యొక్క సహకారంతో మిగిలిన డబ్బులతోటే ఆ వస్తువులు చేశాం. కాబట్టి బాబు అన్న తాతాజీకి చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు కంప్లైంట్ ఇచ్చారు, నేను కంప్లైంట్ ఇస్తాను, సమక్షంలో పెద్దల సమక్షంలో పెట్టి ఈ యొక్క మరిడమ్మ యొక్క వస్తువుల్ని అయ్యన్న పోతులకి వాళ్ళ కుటుంబానికి కానీ ఇవ్వం. ఎందువల్లంటే దోషి దిగుతారు. కాబట్టి అది ప్రజల సొమ్ము కాబట్టి అది ప్రభుత్వానికి చెందేలా చేద్దాం మనం. ఆ ఆస్తి ప్రభుత్వానికి చెందితే, ఇప్పుడు నూకాల తల్లి పండుగ ఉంది, దానికి నాగు చైర్మన్ అయినా ఒక ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేస్తూ ఉంటాడు. నాగు కార్యక్రమం మనం చేస్తాం, డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది, ప్రజలు ఇస్తారు. ఆ వస్తువులు ఉన్నా ఏమన్నా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. పండుగప్పుడు మళ్ళీ వస్తువులు పెడతా ఉంటారు. కాబట్టి అది ఎలవేలుపు. కాబట్టి ఆ వస్తువులన్నీ అన్న తాతాజీకి మాత్రం ఇవ్వను నేను. ఎందుకంటే అఫీషియల్గా చెప్తాను. దానికి మాత్రం అన్న తాతాజీ కూడా వచ్చి సహకరించి 6 లక్షల రూపాయలు కూడా మీ దగ్గర కూడా కొన్ని వస్తువులు ఉండొచ్చు, ఆ వస్తువులు కూడా ఇచ్చేస్తే తల్లి మన 2 కుటుంబాలతో పాటు ప్రజలందరినీ కూడా చల్లగా చూస్తుంది. కాబట్టి ఉగాది పూట బాబు అతను టెన్షన్గా చెప్పాడు. కాబట్టి ఇది అంత అవసరం లేదు. ఇది అవసరం లేకుండా ప్రశాంతంగా 23వ పండుగ ఉంది, ఇంకా ఉంది. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఎవరు చేయలేని వీల్లేదు. దానికి పద్ధతి ఉంది కాబట్టి ప్రభుత్వం కానీ ముందుకు వచ్చి మీరు చేయండి అంటే, మరి ఎమ్మెల్యే గారితో ఒకసారి ఆలోచించుకొని మరిడం పండుగను కూడా కొత్తగా చాలా సంవత్సరాలు బట్టి మనం చేస్తున్నాం. కాబట్టి మరిడం పండుగ కూడా ఘనంగా మనందరూ సహకారం చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తూ, మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.